యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నారు. అందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పరచిన లేఖన భాగము యెషయా గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 3-4 వచనాలు చదువుకుందాం. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కునకు రాజ్యము లేకుండును. ఇశ్రాయేలు ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా కోల్పోయిన మహిమ, లాస్ట్ గ్లోరీ. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యూదాను బెదిరించినటువంటి పాపానికి దమస్కు మరియు ఎఫ్రాయిం తీర్పు పొందుతాయని, అవి పాడుబడినటువంటి భూములుగా మార్చబడతాయని దేవుడు హెచ్చరించాడు. ఇశ్రాయేలు నాశనమంచున ఉన్నప్పటికీ శేషించిన వారు దేవుని వైపు తిరుగుతారని, వారు తమ విగ్రహాలను విడిచిపెట్టి దేవునిపై దృష్టి సారిస్తారని ఈ లేఖనంలో మనం చూడగలం. దేవుని మర్చిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, వారు దేవుని మర్చిపోయిన పాపం కారణంగా వారు ఎన్నో శ్రమల్ని అనుభవించే పరిస్థితి ఎదురవుతుంది. వారు నిరుపేదలుగా మారిపోతారు. ఎన్ని దేశాలు దండెత్తి వచ్చినా దేవుడు ఆ దేశాలను గద్దించి వారిని పొట్టు మరియు ధూళి వలె చెదరగొడతాడు. దేవుడు తన దేశాన్ని కాపాడుతాడనేది ఈ లేఖనాల్లో మనం చూడగలం. తీర్పు మధ్యలో కూడా దేవుడు తన సార్వభౌమత్వాన్ని మరియు తనిచ్చే రక్షణ ప్రణాళికను ఆయన బయలుపరిచినట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు ఎవరైతే తనను నమ్ముతారో వారి పట్ల ఆయన కృప చూపేవాడుగా, వారిని లేవనెత్తేవాడుగా ఉన్నట్లు ఈ లేఖనంలో మనం చూడగలం. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడని మనం గమనించినట్లయితే 9 నుండి 11 వచనాల్లో తమను మర్చిపోయినటువంటి ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడం ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. వారు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు దేవుడు ఆయన వారికి తీర్పు తీర్చడం ద్వారా తనేంటో వారికి తెలియజేశాడు. దేవుని మర్చిపోయిన ప్రజలు శ్రేయస్సును కోరుకున్నారు, కానీ వారు దుఃఖము మరియు బాధలు అనుభవించే పరిస్థితి ఏర్పడింది. వారు శ్రమలు సంతృప్తికరమైన ఫలితాలను ఇవ్వలేదు, మరియు సర్వశక్తిమంతుడైనటువంటి ఆశ్రయదుర్గమైనటువంటి దేవుని నుండి వారు తొలగిపోయినందువల్ల ఈ పరిస్థితి వారికి ఏర్పడినట్లుగా లేఖనాలు మనం చూడగలం. ఈ రోజున మనం కూడా మన అనుదిన జీవితంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి, ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి మనం మర్చిపోయినట్లయితే, ఆయన నుండి మనం తొలగిపోయినట్లయితే, ఇతరమైన విషయాలపై మనం ఆధారపడినట్లయితే, మనం ఏం చేసినా మనం చేసేదంతా కూడా వ్యర్థమవుతుందనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన శ్రమకు ఎటువంటి ఫలితం మనం పొందలేమనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే 7-8 వచనాల్లో, ఆ దినమున ప్రజలు చివరకు వారి మార్గాలన్నీ విడిచిపెట్టి తమను సృష్టించిన దేవుని వైపు చూస్తారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక సమయమున ప్రజలంతా కూడా దేవుని వైపు తిరుగుతారనేది లేఖనంలో మనం చూడగలం. ఒకప్పుడు లోకము అనేకమైనటువంటి మార్గాలు, వ్యర్థమైనటువంటి ఆశయాల వెంట వారు వెళ్ళి ఇతరత్ర సహాయాలు వారు కోరి దేవుణ్ణి మర్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు తమ దృష్టిని దేవుని వైపు త్రిప్పి ఆయన కొరకు ఎదురు చూసి ఆరాటపడేటువంటి సమయం వస్తుందనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి కృప అనగా శ్రమ లేనటువంటి జీవితం కాదు, కానీ శ్రమల ద్వారా పునరుద్ధరించబడే జీవితం కృప అని మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు మన శ్రమల గుండా వెళ్ళినప్పటికీ ఆయన కృప ద్వారా తిరిగి మనల్ని నిలబెడతాడు, పునరుద్ధరిస్తాడనేది దేవుని వాక్యంలో మనం చూడగలం. కాబట్టి మనం ఈ లోకంలో మనకు నచ్చినటువంటి దారిలో వెళ్ళి మనం శ్రమలు కొని తెచ్చుకోనకుండా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద మనం ఆధారపడి మన జీవితాలు ఆయన కృపలో వర్ధిల్లేలా చూసుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యర్థమైన చోట్ల మనం సహాయం కొరకు వెతకకుండా, వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించకుండా మనకు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా చేరుకోవాలనేది దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని ఆశ్రయించినటువంటి వారికి వారు కోల్పోయినటువంటి ప్రతిదాన్ని దేవుడు తిరిగి పునరుద్ధరిస్తాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. కాబట్టి అనుదినము దేవుని ఆశ్రయించేటువంటి కృప దేవుడు మనకు అందించినట్లుగా దేవుని సహాయాన్ని మనం కోరాలి.
దేవునికి దూరంగా మనం వెళ్ళిపోయినప్పుడు మన జీవితాల్లో శ్రమలు మరింత అధికమవుతాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు తిరిగి ఆయన కృపను బట్టి మనల్ని పునరుద్ధరిస్తాడనేది ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంటుంది. కాబట్టి మన జీవితంలో దేవుడు ఇంకా మనల్ని స్థిరపరిచినట్లుగా, మనల్ని పునరుద్ధరించినట్లుగా, ఆయన మహిమ మనకు అందించి తన రాజ్యంలో మనల్ని నిలబెట్టినట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, నీ కృపను బట్టి నిన్ను ఆశ్రయించడానికి మాకు సహాయం చేయండి. వ్యర్థమైన చోట్ల మేము సహాయం కోరుకొనకుండా, ఆ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళి మేము పాపం చేయకుండా, మా ఆశ్రయ దుర్గమైనటువంటి నీవు నిన్ను ఆశ్రయించి నీపైన ఆధారపడేలాగా మాకు ఎల్లప్పుడూ సహాయం చేయండి. మీ మార్గాన్ని అనుసరిస్తూ జీవించే కృప మాకు ఎల్లప్పుడూ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు, డైలీ రిఫ్లెక్షన్స్ ద్వారా మీరు మేలు పొందుతున్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకు నిత్యము తోడయుండి కాపాడుగాక. ఆమేన్.